హలో గైస్, దిస్ ఈస్ హర్ష తుమ్మల. నిన్న వార్ 2 అండ్ కూలీ 2 సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ రెండిట్లో ఏది గెలిచింది, దేనికి ఓపెనింగ్స్ బాగా వచ్చాయో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ భయ్య, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ 2 సినిమాలకి అన్ని చోట్ల నెగిటివ్ టాకే ఎక్కువగా వస్తుంది. కానీ డే 1 మాత్రం ఈ 2 సినిమాలకి మంచి ఓపెనింగ్సే పడ్డాయి. మొదటగా వార్ 2 వచ్చేసి డే 1 90 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దీనికి వచ్చిన హైప్కి ఇది చాలా చిన్న నెంబర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలే కాబట్టి డే 1 మినిమం 150 కోట్లతో స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ 90 కోట్లతో సరిపెట్టుకుంది. ఇక కూలీ విషయానికి వస్తే డే 1 మంచి వసూలనే కొట్టింది. ఈ మూవీ డే 1 150 కోట్లు కలెక్ట్ చేసి రజనీ సార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. కానీ మూవీ బాగాలేకపోవడంతో వసూలు తగ్గే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతానికైతే డే 1 విషయంలో కూలీయే ముందంజలో ఉంది. మరి లాంగ్ రన్లో వార్ 2 కూలీకి మించి కలెక్ట్ చేస్తుందా లేదా చూడాలి. ఏది ఏమైనా సరే రిలీజ్కు ముందు ఈ 2 సినిమాలు పుష్ప 2 డే 1 రికార్డ్ని బ్రేక్ చేస్తాయని తెగ కామెంట్ చేశారు. కానీ దాని దరిదాపుల్లోకి కూడా రాలేదు. సో ఇది గాయ్స్, మరి ఈ 2 సినిమాలు టోటల్గా ఎంతవరకు కలెక్ట్ చేస్తాయో కింద కామెంట్లో చెప్పండి.